రాజేంద్రుడి కాలంలో ఈ పల్నాటి యుద్ధం జరిగింది. యాక్చువల్గా హయహయ వంశము అంటే ఈ హయహయ వంశము ఎవరికి సామంతులుగా ఉన్నారు అంటే, ఎవరికి సామంతులు అంటే వెలనాటి చోళులకు సామంతులే. అంటే వెలనాటి చోళుల యొక్క బంధువులే. వీళ్ళ బంధువులే ఎవరు అంటే హయహయ వంశపు రాజులు. ఈ వెలనాటి చోళుల యొక్క బంధువులే ఈ హయహయ వంశపు రాజులు. ఈ తన యొక్క బంధువుల రాజ్యంలో అంటే వీళ్ళకు బాగా క్లోజ్ రిలేటివ్స్ అయినటువంటి హయహయ వంశంలో వచ్చినటువంటి కుటుంబ తగాదాను తీర్చలేకపోతాడు ఈ వెలనాటి చోళులు. ఆ కుటుంబ తగాదాను తీర్చలేకపోతే ఆ కుటుంబ తగాదే అది పెద్దదైపోయి ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా అంతమైపోవడానికి కారణమైన యుద్ధం ఏంటి అంటే పలనాటి యుద్ధం అనేటువంటిది. ఈ చిన్న తగాదాను పరిష్కరించలేకపోయినటువంటి ఈ వెలనాటి రాజేంద్రుడి యొక్క వీక్నెస్సే తర్వాత కాలంలో ఆంధ్ర ప్రాంతంలో అన్ని రాజ్యాలు కూడా అంతమైపోవడానికి కారణమైంది. ఇలా వెలనాటి రాజేంద్రుడి కాలంలో ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ కవి ఎవరు? ఇతని ఆస్థానంలో ఉన్న ప్రముఖ కవి మంచన కవి. మంచన కవి రాసినటువంటి బుక్కు కేయూరు బాహచరితం ఎవరికి అంకితం ఇచ్చారు? నండూరి గుండయ్య మంత్రికి, నండూరి గుండనికి అంకితం ఇచ్చాడు ఈ కేయూరు బాహచరితం. పల్నాటి యుద్ధం ఏ వెలనాటి చోళ రాజు యొక్క కాలంలో జరిగింది? రెండవ అంటే వెలనాటి రాజేంద్రుడి కాలంలో జరిగింది పలనాటి యుద్ధం. ఈ పలనాటి యుద్ధము అనేటువంటిది ఏ వంశపు రాజుల మధ్యలో జరిగింది? హయహయ వంశం. హయహయ వంశంలోని అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధం. నలగామ రాజుకి మరియు పెదమలిదేవ పెనమలిదేవ అనేటువంటి వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధమే. నలగామ రాజు గురజాల రాజ్యానికి రాజు, పెదమలిదేవ పెనమలిదేవ అనేటువంటి వాళ్ళు మాచర్ల రాజ్యానికి రాజు. ఈ అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఈ యుద్ధాన్నే ఆంధ్ర మహాభారతం లేకపోతే ఆంధ్ర కురుక్షేత్రం అంట. పల్నాటి యుద్ధాన్నే ఆంధ్ర మహాభారతం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ పలనాటి యుద్ధంలో ఆంధ్ర రాజ్యాలన్నీ పాల్గొని వాళ్ళ యొక్క సైనిక శక్తిని మొత్తాన్ని కోల్పోవడం జరిగింది. ఇలా ఆంధ్ర ప్రాంతపు రాజులందరూ బలహీనమైపోవడంతో ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఎవరికి అవకాశం ఏర్పడింది? కాకతీయులకు అవకాశం ఏర్పడింది. కాకతీయులు అనేటువంటి వాళ్ళు తర్వాత కాలంలో టోటల్ ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. టోటల్ ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఇది ఈ వెలనాటి రాజేంద్రుడు 2 అనేటువంటి వ్యక్తి కాలంలోనే పలనాటి యుద్ధం జరిగింది. ఈ వంశంలో లాస్ట్ వాడు, చివరి వాడు గొంకరాజు 3. మూడవ గొంకరాజు అనేటువంటి వ్యక్తి ఈ వంశంలో చిట్ట చివరివాడు. ఈ వంశంలో చివరివాడు ఎవరు అంటే మూడవ గొంకరాజు. యాక్చువల్గా పల్నాటి యుద్ధంతో వెల్లాటి చోళులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రయారిటీని కోల్పోయారు. పల్నాటి యుద్ధంతో ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి అనేక రాజ్యాలు తమ యొక్క ప్రయారిటీని కోల్పోవడం జరిగింది. మరి ఇతని తర్వాత వచ్చినటువంటి గొంకరాజు అనేటువంటి వ్యక్తి అంతగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఏమీ కాదు. ఇతని అంటే గొంకరాజు అనేటువంటి వ్యక్తి అంతగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇతని తర్వాత కూడా, ఇతని చివరివాడు కాదండి, ఇంకొక రాజు కూడా ఉన్నాడు, ఆయన పేరు కూడా రాద్దాం. ఇతని తర్వాత గొంకరాజు 3 తర్వాత పృథ్వీశ్వరుడు. ఈ వంశంలో చివరివాడు పృథ్వీశ్వరుడు. ఈ వంశంలో చివరివాడు ఎవరు అంటే పృథ్వీశ్వరుడు అనేటువంటి వ్యక్తి. ఈ పృథ్వీశ్వరుడు అనేటువంటి వ్యక్తిపైకి, వెల్లాటి చోళరాజు అయినటువంటి పృథ్వీశ్వరుడు అనేటువంటి వ్యక్తిపైకి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తిని, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి, కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు తన యొక్క ఫ్రెండు మరియు తన యొక్క సామంత రాజు అయినటువంటి చోడతిక్కన, తన యొక్క సామంత రాజు అయినటువంటి చోడతిక్కన ద్వారా అటాక్ చేయించాడు. ఈ చోడతిక్కన అనేటువంటి వ్యక్తి పృథ్వీశ్వరుడిని చంపేసి
ఈ చోడ తిక్కన అనేటువంటి వ్యక్తి పృథ్వీశ్వరుడిని చంపేసి ఏం టైటిల్ తీసుకున్నాడు అంటే పృథ్వీశ్వర శిర ఖండిక క్రీడా వినోద. పృథ్వీశ్వర శిర ఖండిక క్రీడా వినోద. మళ్ళీ చెప్తాను, ఒక్కసారి చూడండి. పల్నాటి యుద్ధంతో ఈ కోస్తా ప్రాంతంలోని రాజ్యాలన్నీ బలహీనమైపోవడంతో కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించాలి అని ప్రయత్నించారు. ఎవరు అంటే కాకతీయులు. కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న సమయంలో వెల్నాటి చోళుడైనటువంటి పృథ్వీశ్వరుడు అనేటువంటి వ్యక్తిపైకి తన యొక్క ఫ్రెండ్, అదేవిధంగా తన యొక్క సామంతుడైనటువంటి చోడ తిక్కన అనేటువంటి వ్యక్తి చేత దాడి చేయించడం జరిగింది. చోడ తిక్కన పృథ్వీశ్వరుడిని ఓడించి పృథ్వీశ్వరుడిని చంపేసి ఏం టైటిల్ తీసుకున్నాడు అంటే పృథ్వీశ్వర శిర ఖండిక క్రీడా వినోద. ఎవరు తీసుకున్నారు ఈ టైటిల్? చోడ తిక్కన. పృథ్వీశ్వర శిర ఖండిక క్రీడా వినోద అనే టైటిల్ తీసుకున్న చోడ తిక్కన అనేటువంటి వ్యక్తి ఏ వంశపు రాజు? ఏ సామంతుడు అంటున్నాం, ఏ వంశపు రాజు? తెలుగు చోడ లేకపోతే నెల్లూరు చోడులు. తెలుగు చోడులు లేకపోతే నెల్లూరు చోడులు. తెలుగు చోడులు లేకపోతే నెల్లూరు చోడులు. పృథ్వీశ్వరుడు ఈ వంశంలో వెల్నాటి చోళుల్లో చివరివాడు పృథ్వీశ్వరుడు. ఈ పృథ్వీశ్వరుడిని చంపినటువంటి వ్యక్తి తెలుగు చోడ రాజైనటువంటి చోడ తిక్కన. ఈ చోడ తిక్కన అనేటువంటి వ్యక్తి ఈ పృథ్వీశ్వరుని చంపేసి పృథ్వీశ్వర శిరఖండిక క్రీడా వినోద అనేటువంటి టైటిల్ తీసుకోవడం జరిగింది. దీనితోటి ఈ వెలనాటి చోళులు అనేటువంటి రాజ్యం ఎండ్ అయిపోయింది. వెలనాటి చోళుల యొక్క రాజధాని ఏంటి? చందోలు లేకపోతే చందవోలు. దాని యొక్క ఓల్డ్ నేమ్ ధనదపురము. మరి వెలనాటి చోళులు అనేటువంటి ఈ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? మొదటి గొంకరాజు అనేటువంటి వ్యక్తి. మొదటి గొంకరాజు. వీళ్ళు ఇనీషియల్గా వేంగి చాళుక్యులకు సామంతులుగా పరిపాలించడం జరిగింది. వేంగి చాళుక్యులకు సామంతులుగా పరిపాలించారు వెలనాటి చోళులు అనేటువంటి వాళ్ళు. మంచన అనేటువంటి వ్యక్తి రెండవ వెల్నాటి రాజేంద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. ఆయన రాసినటువంటి బుక్ పేరు కేయూరు బాహుచరితం. రెండవ వెల్నాటి రాజేంద్రుడు కోస్తా ప్రాంతానికి రావడానికి ప్రయత్నించిన కాకతీయ రాజైనటువంటి రెండవ ప్రోలరాజుని ద్రాక్షారామం యుద్ధంలో చంపేయడం జరిగింది 1157వ సంవత్సరంలో. ఈ రెండవ వెల్నాటి రాజేంద్రుడి కాలంలోనే వీళ్ళ యొక్క బంధువుల యొక్క రాజ్యమైనటువంటి హైహయ రాజ్యంలో ఒక పెద్ద వారసత్వం అంటే ఒక పెద్ద యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం పేరే పల్నాటి యుద్ధం. ఈ పల్నాటి యుద్ధంలో రెండవ వెల్నాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి నలగామ రాజు తరపున యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ నలగామ రాజుకి వెల్నాటి రాజేంద్రుడితో పాటు కాకతీయ రుద్రదేవుడు, అమరావతిని పరిపాలించే కోటవంశం వాళ్ళు, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన హోయసలులు అనేటువంటి వాళ్ళు సపోర్టుగా యుద్ధంలో పాల్గొంటే మాచర్ల రాజ్యానికి కాలచూరి రాజులు అనేటువంటి వాళ్ళు సపోర్టు చేయడం జరిగింది. ఈ పల్నాటి యుద్ధము అనేటువంటి దానిలో ఆంధ్ర రాజ్యాలన్నీ కూడా పాల్గొని తమలో తాము యుద్ధం చేసుకుని బలహీనమైపోతే ఈ సిచ్యువేషన్ కాకతీయులు అనేటువంటి వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కాకతీయ రాజు గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క సామంతుడైనటువంటి నెల్లూరు చోడరాజు లేకపోతే తెలుగు చోడరాజు అయినటువంటి చోడ తిక్కన ద్వారా వెల్నాటి చోళ రాజు అయినటువంటి పృథ్వీశ్వరుడిపై అటాక్ చేయించాడు. పృథ్వీశ్వరుడు అనేటువంటి వ్యక్తిని చంపేస్తాడు చోడ తిక్కన. పృథ్వీశ్వరుడిని చంపేసి ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే పృథ్వీశ్వర శిర ఖండిక క్రీడా వినోద అనేటువంటి టైటిల్ తీసుకుంటాడు. ఎవరు అంటే చోడ తిక్కన అనేటువంటి వ్యక్తి. దీనితోటి వెల్నాటి చోళ వంశం అంతమైపోతుంది. వెల్నాటి చోళ రాజ్యం ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ రాజ్యం రాసుకుందాం. ఎలాగూ పల్నాటి యుద్ధము ఇవన్నీ వచ్చాయి కాబట్టి హయహయ వంశము అని పెట్టుకోండి.
హయహయ రాజ్యము. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ హయహయ రాజ్యము. ఈ వంశ మూల పురుషుడు. ఇదంతా స్టోరీ లాగే ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో 4 పాయింట్లు మనకు అవసరం. మిగతాదంతా పల్నాటి యుద్ధం స్టోరీయే. 4 పాయింట్లు ఇంపార్టెంట్ చూద్దాం. ఈ వంశానికి మూల పురుషుడు మూలరాజు. హయహయ వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే మూలరాజు. ఈ హయహయ వంశము అనేటువంటి దానికి మూల పురుషుడు మూలరాజు. మూలరాజు తర్వాత అనుగురాజు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరుగుతుంది. అనుగురాజు అనేటువంటి వ్యక్తికి ఇద్దరు వైఫ్లు ఉన్నారు, మైలమదేవి మరియు వీర విద్యల దేవి. మైలమదేవి మరియు వీర విద్యల దేవి. మైలమదేవి మరియు వీర విద్యల దేవి. మైలమదేవికి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు నలగామరాజు. వీర విద్యల దేవికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెదమల్లి దేవ మరియు పినమలి దేవ. పెదమల్లి దేవ మరియు పినమలి దేవ. హయహయ వంశము. ఈ హయహయ వంశానికి ఆరిజినేటర్ మూల పురుషుడు మూలరాజు. మూలరాజు యొక్క కొడుకు అనుగురాజు. అనుగురాజుకి ఇద్దరు వైఫ్స్ ఉన్నారు, మైలమదేవి ద్వారా నలగామరాజు, వీర విద్యల ద్వారా పెదమల్లి దేవ పినమలి దేవ అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ అనుగురాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరయ్యారు అంటే నలగామరాజు అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. అనుగురాజు తర్వాత నలగామరాజు అనేటువంటి వ్యక్తి రాజు అయ్యారు. దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు అంటే గురజాలను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు. దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు అంటే గురజాలను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు. ఎవరు అంటే నలగామరాజు అనేటువంటి వ్యక్తి. మరి ఈ నలగామరాజు అనేటువంటి వ్యక్తి గురజాల రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఈ నలగామరాజు వద్ద ఇనీషియల్ గా ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పేరు బ్రహ్మనాయుడు. నలగామరాజు వద్ద ఇనీషియల్ గా ఒక మంత్రి ఉన్నాడు బ్రహ్మనాయుడు. తర్వాత ఇంకొక మంత్రి కూడా వచ్చి చేరింది, ఆవిడ పేరు నాగమ్మ. ఇనీషియల్ గా ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పేరు బ్రహ్మనాయుడు. ఇంకొక మంత్రి వచ్చింది నాగమ్మ. తర్వాత కాలంలో మంత్రి అయింది నాగమ్మ. ఈ బ్రహ్మనాయుడు నాగమ్మలకు మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి పర్సనల్ డిస్ప్యూట్సే ఈ బ్రహ్మనాయుడు నాగమ్మ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆధిపత్య పోరే ఒక పెద్ద యుద్ధానికి కారణమైంది, పలనాటి యుద్ధానికి కారణమైంది. మరి ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి వెలమా క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా నాగమ్మ అనేటువంటి ఆవిడ రెడ్డి నాగమ్మ, రెడ్డి క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి వైష్ణవ మతాన్ని ఫాలో అయితే నాగమ్మ అనేటువంటి ఆవిడ శైవ మతాన్ని ఫాలో అయింది. బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి ఏమో వైష్ణవ మతాన్ని ఫాలో అయితే అదేవిధంగా నాగమ్మ అనేటువంటి ఆవిడేమో శైవ మతాన్ని ఫాలో అయింది. బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి మాచర్లలో చెన్నకేశవ ఆలయం అనేటువంటి దానిని నిర్మించడం జరిగింది. మాచర్లలో చెన్నకేశవ ఆలయం అనేటువంటి దాన్ని నిర్మించాడు బ్రహ్మనాయుడు. అదేవిధంగా నాగమ్మ గురజాలలో వీరభద్రేశ్వర ఆలయం, వీరభద్ర ఆలయం అంటే శివుడి ఆలయం నిర్మించింది. వీరభద్ర ఆలయం అనేటువంటిది నిర్మించింది ఎవరు అంటే నాగమ్మ. ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి కొత్తగా వైష్ణవంలో కొత్తగా ఒక బ్రాంచ్ని ప్రారంభించాడు, అది వీర వైష్ణవం. బసవేశ్వరుడి యొక్క వీరశైవం లాగే
బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి కూడా వైష్ణవంలో ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేశాడు. దాని పేరే వీర వైష్ణవం అనేటువంటిది. ఈ వీర వైష్ణవం అనేటువంటిది కూడా ఒక సోషల్ రిఫార్మ్ లాంటిదే, ఒక సామాజిక సంస్కరణ లాంటిదే. ఈ హిందూ మతంలోకి, వీర వైష్ణవంలోకి అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం కల్పించడం జరిగింది. అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం కల్పించారు. ఈవెన్ పంచములకు కూడా, దళితులకు కూడా ప్రవేశం కల్పించాడు వీర వైష్ణవంలోకి. ఇలా వీర వైష్ణవంలోకి అన్ని అట్టడుగు కులాల వాళ్ళకు కూడా ప్రవేశం కల్పించాడు. అదేవిధంగా కాస్ట్ సిస్టమ్ను అపోజ్ చేశాడు. దానితో పాటు కన్నమదాసు అనేటువంటి ఒక దళితుడిని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది, దత్తత తీసుకోవడం జరిగింది. కన్నమదాసు అనేటువంటి ఒక దళితుడిని కూడా అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఎవరు అంటే ఈ బ్రహ్మనాయుడు. అదేవిధంగా ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి కాస్ట్ సిస్టమ్కి ఎగెనిస్ట్గా చాపకూడు సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చాపకూడు సిద్ధాంతం, దీనినే సహపంక్తి భోజనాలు అని పిలుస్తాం. అంటే అన్ని కులాల వాళ్ళకి ఒకే చోట భోజనాలు వడ్డించడం, అంటే భోజనాలు ప్రిపేర్ చేయడం, అందరినీ ఒక వరుసగా కూర్చోబెట్టి అందరికీ కూడా ఒకే చోట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. అంతకుముందు ఎలా ఉండేది అంటే ఒక్కొక్క క్యాస్ట్, బ్రాహ్మణులకు ఒక చోట భోజనం ప్రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ సపరేట్గా పెట్టేవాళ్ళు. క్షత్రియులకి ఒక చోట భోజనం ప్రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళకు సపరేట్గా పెట్టేవాళ్ళు. ఈ శూద్రులకి సపరేట్గా భోజనం ప్రిపేర్ చేసేవాళ్ళు, సపరేట్గా పెట్టేవాళ్ళు. అలా కాకుండా అందరికీ కామన్ కిచెన్, అందరికీ ఒకే చోట భోజనం ప్రిపేర్ చేసి వాళ్ళందరినీ, అన్ని కులాల వాళ్ళని వరుసగా కూర్చోబెట్టి భోజనం పెట్టేటువంటి పద్ధతే చాపకూడు సిద్ధాంతం. దీనిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి. ఇలా రెడ్డి నాగమ్మేమో శైవ మతాన్ని ఫాలో అవుతుంది. పల్నాటి ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి ఏమో వైష్ణవ మతాన్ని ఫాలో అవుతున్నాడు. ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి ఏమో వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యి మాచర్లలో చెన్నకేశవాలయాన్ని నిర్మిస్తే, నాగమ్మ అనేటువంటి ఆవిడేమో గురజాలలో వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి వైష్ణవంలో వీర వైష్ణవాన్ని ప్రారంభించాడు. వీర వైష్ణవం అనేటువంటిది ఒక సామాజిక సంస్కరణ లాంటిది. అన్ని కులాల వాళ్ళని వైష్ణవంలోకి, ఈ వీర వైష్ణవంలోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. కన్నమదాసు అనేటువంటి వ్యక్తి దళితుడిని కూడా అడాప్ట్ చేసుకున్నాడు. చాపకూడు సిద్ధాంతాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ అంతకుముందు ఓల్డెన్ డేస్ నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి కొన్ని కస్టమ్స్ని, కొన్ని కల్చర్స్ని ఎవరు డీవియేట్ చేస్తున్నాడు అంటే బ్రహ్మనాయుడు. అంటే ఆయన ఏంటి అంటే కొంచెం సంస్కరణలు తీసుకురావాలి, కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది వద్దు, లేకపోతే ఈ అందరూ కూడా సమానమే అని చెప్పేసి అంతకు ముందు నుంచి వస్తున్నటువంటి భావాలని వ్యతిరేకంగా ఎగెనెస్ట్గా వాయిస్ ఇస్తున్నాడు. ఎవరు అంటే బ్రహ్మనాయుడు. అలా కాకూడదు, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనము కాపాడాలి, ఆచారాలు అనేటువంటి వాటిని మనం ఫాలో అవ్వాలి అంటుంది నాగమ్మ అనేటువంటి ఆవిడ. ఇలా వీళ్ళిద్దరికీ క్యాస్ట్ పరమైన డిఫరెన్స్ ఉంది, వీళ్ళిద్దరికీ రిలీజియస్ పరమైన డిఫరెన్స్ ఉంది, వీళ్ళిద్దరికీ థాట్స్ పరమైనటువంటి డిఫరెన్స్, ఆలోచన అనేటువంటివి కూడా భేదాలు ఉన్నాయి, ఆలోచన డిఫరెన్స్ కూడా ఉంది. ఇలా రెడ్డి నాగమ్మకి బ్రహ్మనాయుడికి మధ్య ఒక ఆధిపత్య పోరు అనేటువంటిది, రైవాలిటీ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇలా నాగమ్మకి బ్రహ్మనాయుడికి మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరు అనేటువంటి దానిలో ఈ రాజ్యం అనేటువంటిది రెండుగా విడిపోవడానికి కారణమైంది. ఈ రాజ్యం ఏమైంది అంటే రెండుగా విడిపోవడానికి కారణమైంది. ఏమైంది అంటే నాగమ్మ అనేటువంటి వ్యక్తికి, అంటే నాగమ్మ అనేటువంటి ఆవిడ, ఈవిడని బాగా ఎవరు సపోర్ట్ చేశారంటే రాజు నాగమ్మను బాగా సపోర్ట్ చేయడం జరిగింది. నలగామ రాజు అనేటువంటి వ్యక్తి నాగమ్మను సపోర్ట్ చేశాడు. రెడ్డి నాగమ్మని నలగామరాజు సపోర్టు చేయడంతో ఈ రెడ్డి నాగమ్మని నలగామరాజు సపోర్టు చేసి బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తిని మంత్రిగా తొలగించడంతో
బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తిని మంత్రిగా తొలగించడంతో బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్నే రెండుగా చీల్చేశాడు. నలగామరాజు యొక్క ఇద్దరు బ్రదర్స్ అయినటువంటి పెదమల్లి దేవ, పినమల్లి దేవ అనేటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఈ రాజ్యాన్ని మీ యొక్క వాటా మీరు తీసుకోండి, రాజ్యాన్ని రెండుగా చేయించండి అని చెప్పేసి వీళ్ళ ద్వారా రాజ్యాన్ని రెండుగా చేయించాడు. ఎవరు అంటే బ్రహ్మనాయుడు. అలా బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి కారణంగా రెండుగా డివైడ్ అయిపోయింది రాజ్యం. అవి ఏంటి అంటే మాచర్ల రాజ్యము మరియు గురజాల రాజ్యము. మాచర్ల రాజ్యము మరియు గురజాల రాజ్యం రెండుగా డివైడ్ అయిపోయింది. మాచర్ల రాజ్యము అనేటువంటి దానిని పెదమల్లి దేవ, పినమల్లి దేవ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తుంటే, గురజాల రాజ్యము అనేటువంటి దానిని నలగామరాజు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నాడు. ఇలా రెండుగా చీలిపోయింది ఈ హైహయ వంశంలో ఐహయ వంశము అనేటువంటిది. మాచర్ల ప్రాంతానికి ఈ పెదమల్లి దేవ, పినమల్లి దేవ అనేటువంటి వాళ్ళకు మంత్రిగా ఎవరున్నారు అంటే బ్రహ్మనాయుడు ఉన్నాడు. అదేవిధంగా గురజాల రాజ్యానికి నలగామరాజుకు మంత్రిగా ఎవరున్నారు అంటే రెడ్డి నాగమ్మ అనేటువంటి ఆవిడ మంత్రిగా ఉంది. రాజ్యాన్ని రెండుగా చీలిపోయింది. మాచర్ల రాజ్యము గురజాల రాజ్యంగా చీలిపోయింది. మాచర్ల రాజ్యాన్ని పెదమల్లి దేవ, చినమల్లి దేవ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తుంటే, గురజాల రాజ్యాన్ని నలగామరాజు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నాడు. ఇలా ఈ మాచర్ల రాజ్యము, గురజాల రాజ్యము అనేటువంటి ఈ రాజుల మధ్య, అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధము అనేటువంటిది. ఈ అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధము. యాక్చువల్గా ఆ యుద్ధాన్ని అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధము అనడం కంటే బ్రహ్మనాయుడు మరియు నాగమ్మల మధ్య జరిగిన యుద్ధము అని చెప్పచ్చు. వాళ్ళిద్దరి యొక్క పంతాలు పట్టింపుల కారణంగా, వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ డిస్ప్యూట్స్ కారణంగా రాజ్యం రెండుగా చీలిపోయింది. ఒక పెద్ద యుద్ధము, ఆంధ్ర మహాభారతం లేకపోతే ఆంధ్ర కురుక్షేత్రంగా చెప్పబడేటువంటి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా బలహీనమైపోయినాయి ఈ పలనాటి యుద్ధంలో. మరి ఈ యుద్ధం ఎందుకు జరిగింది అంటే, మాచర్ల రాజ్యానికి బ్రహ్మనాయుడు మంత్రిగా ఉన్నాడు, గురజాల రాజ్యానికి రెడ్డి నాగమ్మ అనేటువంటి ఆవిడ మంత్రిగా ఉంది. ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో ఈ కోడి పందాలు అనేటువంటివి బాగా ఫేమస్. ఆ రోజుల్లో ఈ కోడి పందాలు అనేటువంటివి నిర్వహించారు. కోడి పందాలు అనేటువంటివి రెంటచింతల అనేటువంటి ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తే ఎగ్జామ్లో ఇటువంటివే క్వశ్చన్స్. ఎక్కడ కోడి పందాలు నిర్వహించారు? రెంటచింతల. మరి రెంటచింతల అనేటువంటి ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తే నాగమ్మ యొక్క కోడి అనేటువంటిది బ్రహ్మనాయుడు యొక్క కోడిని ఓడించింది. నాగమ్మ కోడి అనేటువంటిది బ్రహ్మనాయుడు కోడిని ఓడించింది. బ్రహ్మనాయుడు ఓడిపోతాడు. యాక్చువల్గా ఈ కోడి పందాల్లో దేనిని పందెంగా పెట్టుకున్నారు అంటే దేనిని పందెంగా కాశారు అంటే రాజ్యాన్ని పందెంగా కాసుకున్నారు. కోడి పందాలలో ఎవరి యొక్క కోడి ఓడిపోతే వాళ్ళు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోవాలి అనేటువంటిది కాన్సెప్ట్. మరి ఈ బ్రహ్మనాయుడు కోడి ఓడిపోవడంతో ఈ మాచర్ల రాజ్యపు రాజులు పెదమల్లి దేవ, పినమల్లి దేవ అనేటువంటి వాళ్ళు, బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ రాజ్యాన్ని వదిలేసి, వీళ్ళందరూ రాజ్యాన్ని నాగమ్మకి అంటే నలగామరాజుకి అప్పగించి, గురజాల రాజ్యానికి అప్పగించి వీళ్ళు అంటే అరణ్యవాసానికి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు అరణ్యవాసము అనేటువంటిది ఎక్కడ అంటే వీళ్ళ యొక్క అరణ్యవాసము అనేటువంటిది ఎక్కడ చేశారు అంటే వీరమేడిపి, త్రిపురాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వీరమేడిపి అనేటువంటి ప్రాంతం. ఇది క్వశ్చన్. కోడి పందాలు ఎక్కడ నిర్వహించారు? రెంటచింతల. ఓడిపోయినటువంటి బ్రహ్మనాయుడు మరియు ఈ మాచర్ల రాజ్యపు రాజులు పెదమల్లి దేవ, పిల్లమల్లి దేవ ఎక్కడ అటవీ వాసం, వనవాసం చేశారు అంటే వీరమేడిపి ప్రాంతంలో నివసించడం జరిగింది. వీరమేడిపి ప్రాంతంలో ఒక 7 సంవత్సరాలు అటవీ వాసం చేసి, 7 సంవత్సరాలు ఇక్కడ వనవాసం చేసి, ఇంకా 7 సంవత్సరాల తర్వాత మా రాజ్యం మాకు అప్పగించండి,
మా రాజ్యం అటవీవాసం అయిపోయింది, వనవాసం అయిపోయింది, మా రాజ్యం మాకు అప్పగించండి అని చెప్పేసి ఒక వ్యక్తిని రాయబారిగా పంపించడం జరిగింది. ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరిని రాయబారిగా పంపించారు అంటే రణభట్టు అనేటువంటి వ్యక్తిని రాయబారిగా పంపించారు. రణభట్టు అనేటువంటి వ్యక్తిని ఈ నాగమ్మ దగ్గరికి, నలగామరాజు దగ్గరికి రాయబారిగా పంపిస్తే ఈ రణభట్టు చేసినటువంటి రాయబారం విఫలమయ్యింది. రణభట్టు రాయబారం అనేటువంటిది విఫలమయ్యి ఈ అంటే మాచర్ల రాజ్యంలో ఉన్నటువంటి పెదమలిదేవ, పినమలిదేవ అనేటువంటి వాళ్ళకి, అదేవిధంగా గురజాల రాజు అయినటువంటి నలగామరాజుకి మధ్య యుద్ధం జరిగింది. అదే పలనాటి యుద్ధం. అంటే మా రాజ్యం మాకు తిరిగి ఇప్పించండి, మా రాజ్యం మాకు తిరిగి కావాలి అని రణభట్టు ద్వారా రాయబారాన్ని పంపించారు. ఎవరి దగ్గరికి అంటే నాగమ్మ దగ్గరికి. కాకపోతే నాగమ్మ యాక్సెప్ట్ చేయలేదు, రాజ్యాన్ని ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు అంటే మనము కోడి పందాలు అనేటువంటివి నిర్వహించినప్పుడు అక్కడేమి కండిషన్స్, నీకు 7 సంవత్సరాల తర్వాత నీ రాజ్యం నీకు ఇస్తాను అని కండిషన్ ఏమీ లేదు. కండిషన్ అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు అడవులకు వెళ్ళిపోవాలి అనేటువంటిది కండిషను. అంతేగాని మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత నీకు రాజ్యం ఇస్తాను అనేటువంటి కండిషన్ ఏమీ లేదు. ఒకసారి రాజ్యాన్ని కోల్పోయావు, మళ్ళీ రాజ్యం అడగడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు రాజ్యం తిరిగి ఇవ్వము అని చెప్పింది నాగమ్మ. దీనితోటి ఇంకా ఈ వేరే మార్గం లేదు ఇంకెవరికి అంటే బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తికి. సో ఈ బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి, ఈ నాగమ్మ అనేటువంటి వ్యక్తుల మధ్య, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అంటే ఇద్దరి మధ్య యుద్ధం జరిగిందంటే వీళ్ళ రాజులు సపరేటు, కాకపోతే మెయిన్ రోల్ ప్లే చేసింది, అసలు యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే వీళ్ళిద్దరే, బ్రహ్మనాయుడు, నాగమ్మ అనేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరికి మధ్య ఎక్కడ యుద్ధం జరిగింది అంటే కారంపూడి. ఎక్కడ యుద్ధం జరిగింది అంటే కారంపూడి అనేటువంటి ప్లేస్లో, కారంపూడి అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. 1176 నుంచి 1182 మధ్యలో యుద్ధం జరిగింది. ఈ బ్రహ్మనాయుడికి నాగమ్మకి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కారంపూడి వద్ద జరిగింది 1176 నుంచి 82 మధ్యలో. ఈ యుద్ధంలో ఆంధ్ర ప్రాంతంలోని అనేక రాజ్యాలు ఏదో ఒకవైపు పార్టిసిపేట్ చేశాయి. మీకు ఇంతకుముందే చెప్పాను ఎవరెవరు ఈ నాగమ్మకు సపోర్ట్ చేశారు లేకపోతే నలగామరాజుకు సపోర్ట్ చేశారు అంటే, నలగామరాజుకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, నలగామరాజుకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే రెండవ వెలనాటి రాజేంద్రుడు, రెండవ వెలనాటి రాజేంద్రుడు, కాకతీయ రుద్రదేవుడు, కాకతీయ రుద్రదేవుడు, కోటవంశం, అమరావతిని పరిపాలించినటువంటి కోటవంశం, అమరావతిని పరిపాలించిన కోటవంశం మరియు హోయసలులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నలగామరాజుకు సపోర్ట్ చేస్తే, మరి ఈ పెదమలిదేవ, పినమలిదేవ అనేటువంటి వాళ్ళకు మాత్రం ఎవరు సపోర్ట్ చేశారు అంటే కాలచూరి రాజులు. ఎవరు సపోర్ట్ చేశారు అంటే కాలచూరి రాజులు. ఇలా 2 వర్గాల మధ్య యుద్ధం జరిగింది. ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం కాస్త ఆంధ్ర ప్రాంతంలోని అన్ని రాజ్యాలు పార్టిసిపేట్ చేసేలాగా చేశాయి. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి యుద్ధం ఆంధ్రలోని అన్ని రాజ్యాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యుద్ధంలో ఫైనల్గా అల్టిమేట్గా నలగామరాజు విన్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అంటే నలగామరాజు అనేటువంటి వ్యక్తి గెలవడం జరుగుతుంది. ఈ నలగామరాజు అనేటువంటి వ్యక్తి గెలుస్తాడు ఈ యుద్ధంలో. కాకపోతే గెలిచినప్పటికీ ఉపయోగం ఏమీ లేదు, అందరూ చనిపోతారు, బ్రదర్స్ చనిపోతారు, రాజ్యంలో అందరూ కూడా సైనికులు చనిపోతారు. అందరూ చనిపోవడంతో రాజ్యాన్ని వదిలేస్తాడు నలగామరాజు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు పల్నాటి యుద్ధము అనేటువంటిది జరిగింది అని, పల్నాటి యుద్ధము అనేటువంటిది దానికి కారణాలు ఇవి అని, పల్నాటి యుద్ధము అనేటువంటి దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే శ్రీనాథుడు రాసినటువంటి
అంటే ఈయన తర్వాత కాలం వాడు. ఎప్పుడో జరిగితే 1176 ఆ టైంలో జరిగితే ఈయన